నమస్తే. మా విలేజ్ మద్రి కోయిర్ మండల్ సంగారెడ్డి డిస్టిక్. గత 5 సంవత్సరాలుగా ఇక్కడ టూరెంట్ గ్యాస్ వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతున్నది. మేము విలేజ్ వాళ్ళం మొత్తం ఆపడం జరుగుతున్నది. ఇంతకు ముందున్న గవర్నమెంట్ ఇక్కడ లోకల్ స్థానిక ఎమ్మెల్యే మాణిక్రావు సార్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఊకే వాళ్ళ సైడ్ గ్యాస్ వాళ్ళ సైడ్ ఇలా పడి వర్క్ స్టార్ట్ చేస్తే మీరు అటు సైడ్ వెళ్ళకుండా విలేజ్ వాళ్ళు ఏమన్నా చూసుకోనని అని చెప్పారు. గత 5 సంవత్సరాలు ఆగింది. మళ్ళా రీసెంట్ గా కొత్తగా వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళకి తోడు ఇక్కడ ఉన్న ఎస్ఐ గాని కానిస్టేబుల్ గాని ముందే వచ్చి ఇలా పడి వర్క్ స్టార్ట్ చేపిస్తున్నారు. ఇది ఇంతకు ముందు ఉన్న అటు ఊరు బయట నుంచి ఉన్న లైన్ తోటి మేము సమస్య ఎదుర్కొన్న వాళ్ళు చెప్తున్నాం. ఒకసారి లీకేజ్ అయ్యి సాయంత్రం 5 గంటల వరకు ఊర్లో పొయ్యి ముట్టియలేం, అన్నం వండనీలేం. వచ్చేపోయే వెహికల్ బంద్ చేసి ఆర్టీసీ బస్సు పిల్లలది దొబ్బుకుంటా పోవడం జరిగింది. అట్లాంటి పరిస్థితి ఫ్యూచర్ లో మాకు ఉండకూడదని ఈ ప్రాజెక్ట్ వరకు మా విలేజ్ లోనే వద్దని మేము పదే కోరుకుంటున్నా గానీ ఎవరు మాకు సహకరిస్తలేరు. గత 6 నెలల కిందట దామోదర్ సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన ఆడియోకి ఫోన్ చేసి అక్కడ ఏం జరుగుతుందో పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని వర్క్ స్టార్ట్ చేయండి అని చెప్పడం జరిగింది. ఆడియో వచ్చిండు. పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటే ఈ విలేజ్ నుంచి మేము వద్దనే చెప్పడం జరిగింది. సరే నేను పైకి ఇదే రిపోర్ట్ పంపుతా, వచ్చినాక ఏమది అనేది తర్వాత వర్క్ స్టార్ట్ చేసుకోండి వాళ్ళకి చెప్పడం జరిగింది, విలేజ్ వాళ్ళకి చెప్పడం జరిగింది. అయినా వాళ్ళు ఆ రిపోర్ట్ రాకముందే మళ్ళీ వచ్చి మాకు పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చి ఫోన్లు చేయించడం, మీ మీద కేసులు బుక్ చేస్తాం అనడం, ఇట్లాంటి పని చేసుకుంటూ వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. ఆ విలేజ్ అంతా వద్దనే మేము ఏకంగా తీర్మానించుకుంటున్నాం. దయచేసి ఈ విషయంలో ఎవరు కూడా ఈ వర్క్ ఇక్కడ ఈ టూరెంట్ గ్యాస్ అనేది మా విలేజ్ కే వద్దు, ఎక్కడైనా ఫారెస్ట్ ఏరియాలో వేసుకోండి. దయచేసి ఇలా పోలీసు వాళ్ళు కానీ ఎవరు ఇన్వాల్వ్మెంట్ కాకండి సార్. ఇది మా ఊరు సమస్య. నెక్స్ట్ ఫ్యూచర్ లా ప్రాణాన్ని అట్లాంటిది ఏమైనా జరిగి ఉంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు తెలియదు. కాకపోతే అప్పుడు అయిపోయిన దాని గురించి ఎందుకు జరిగేదాని గురించి మాట్లాడని అందరు చెప్తారు. అట్లాంటి సమస్య వద్దని మేము ఇప్పుడే చెప్పడం జరుగుతున్నది. కాడాకాడి రిక్వెస్ట్ చేసి చేతులు జోడించి చెప్తున్నాం విలేజ్ తరపు నుంచి, ఇట్లాంటి వరకు వద్దు సార్. ప్లీజ్ అందరూ మినిస్టర్లు కానీ ఆడియో కానీ కలెక్టర్ కానీ అందరూ దీనిపైన స్పందించగలరని, లోకల్లో ఉన్న అందరూ స్పందించగలరని కోరుకుంటూ నమస్తే. మాది మద్రి విలేజ్.